రక్షింపబడును. మరి రక్షణను గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా. రక్షణను గురించి మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. నేటి క్రిస్మస్ దినాల్లో మరి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రపంచం అంతా కూడా ప్రకటించబడుతూ ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మొట్టమొదటిగా దేవదూతలు ఆ జన్మను గూర్చినటువంటి శుభవర్తమానమును ప్రజలకు తెలియజేశారు. వాళ్ళు తెలియజేస్తూ ఏమని చెప్పారు అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. నాట్ ఓన్లీ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏదో ఒక గుంపుకు సంబంధించినటువంటిది కాదు, కానీ ప్రజలందరికీ కూడా కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మరి దేవదూతలు తెలియజేశారు. ప్రియులారా, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? ఆ శుభవార్త ఏంటి అని అంటే ఏమని చెప్పారు వాళ్ళు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుని గురించి ప్రకటించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. వై జీసస్ హ్యాస్ కమ్ టు ద ఎర్త్, వాట్ హీ వాంట్స్ టు సేవ్. మరి ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేన్ని రక్షించగోరాడు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే బైబిల్లో ఒక మాట మనం చూస్తాం ప్రియులారా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనుషులను రక్షించేదానికి లేక పాపులను రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చూస్తాం. కాబట్టి మరి ప్రపంచం అంతా కూడా, ప్రతి మానవ జాతులంతా కూడా పాపం అనేటువంటిది కమ్ముకుంది. ప్రియులారా, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని మనం చూస్తాం. అంటే మానవుడు పాపం చేసినటువంటి పాపమును బట్టి మరణించిన తర్వాత పాపము మానవునిలో ఉన్నటువంటి ఆత్మను అంటుకుంటుంది. ఆ పాపమును బట్టి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆత్మకు మరణం అనేటువంటిది లేదు. నరకం అంటే అగ్నిగుండము, అక్కడ అగ్ని ఎప్పటికి కూడా ఆరదు. ఆరని అగ్నిగుండములో చావులేనటువంటి ఆత్మ యుగాలు భయంకరమైనటువంటి పాపము యొక్క శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. అటు శిక్షను నుండి తప్పించేదానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన సమస్త మానవ పాపక్షమాపణ కొరకు సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించాడు. రక్తం చిందింపకుండా మానవ పాపానికి క్షమాపణ అనేటువంటిది లేదు. కాబట్టి యేసుక్రీస్తు మనుషులందరి పాపముల కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ రోజు సజీవుడై తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే కదా అక్కడ చదివేది. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారు పాపక్షమాపణ పొందుకుంటారు. ప్రియులారా, ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటారో వారు ఆ నిత్య నరకాన్ని తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. యుగాలు మరి దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు పాలు పంపులు పొందుతారు. అక్కడ మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ వేదన అనేటువంటిది ఉండదు, అక్కడ రోగము బాధ ఇవేమీ కూడా ఉండవు. అక్కడ ఎప్పుడూ సంతోషం, ఎప్పుడూ సమాధానం, ఆనందం, ఇవన్నీ బైబిల్లో రాయబడినటువంటి మాటలు. ప్రియులారా, కనుక ఈ రాత్రి వర్తమానంలో మరి దేవునికి ఎటువంటి భేదం అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరి కొరకై సిలువలో ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. ఈరోజు మనం కుటుంబాలను కలిగి ఉంటున్నాము అంటే ఆ కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదంలో నుండి వచ్చినటువంటి ఐశ్వర్యము అన్న సంగతి మనం గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో మరి దేవుని మాటకు విధేయత చూపించుట అనేది ఎంతో గొప్ప దీవెన అన్న సత్యాన్ని దేవుని వాక్యం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.